దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యము కొరకు మనం చూద్దాం. హెబ్రేలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఈ హెబ్రేలకు రాసిన పత్రిక 13:8 దాదాపు చాలా మందికి తెలిసిన ఒక వాక్యం అండి. నాకు కూడా చాలా నచ్చిన మాట. ఒక నిమిషం మనం ఇది చూద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును అని చెప్పి రాయబడింది. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక రాయబడి ఉంది యేసుక్రీస్తు నిన్న అంటే నా తండ్రి కాలము, నా తాతయ్య కాలము, నా అమ్మమ్మ కాలము, ఇంక దానికి ముందు అంటే ఇంకా చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఒకవైపు మా యొక్క తల్లి మమ్మీ వాళ్ళ నాన్నకు నాన్న వీళ్ళందరూ కూడా కేరళలో పుట్టినవారండి. మలయాళీస్ వాళ్ళు. అంటే మా డాడీ తమిళియన్, మా అమ్మ మలయాళీ. సరే, అయితే వారు అక్కడ జన్మించినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరో దోణేలో వచ్చారంట. ఆ భాగానికి, వారు ఉన్న ఆ కేరళ భాగానికి వచ్చారంట. అంతకు ముందు మా తాతయ్య కాలానికి ముందు వారు రక్షణ పొందారంట. వారు రక్షణ పొంది వారందరూ 2 తరాలు అయిపోయిన తర్వాత 3వ తరంలో మా తాతయ్య ఏం చేశారంటే క్రిస్టియన్ అయ్యి వారు బాప్తిజం తీసుకొని వారు ఒక వారి ఒక ప్రీస్ట్ అయ్యి, అంటే యాజకుడు అయ్యి, అంటే ఆ రోజులంతా ఎక్కువ చర్చస్ అనేది ఏం లేదు, ఇళ్ళలో గుడిసెలో ఆ రీతిగా చేసేవారంట. అంటే వీళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు, 11 మంది పిల్లలంట. అందరి పిల్లలతో పాటు వారందరూ దేవుణ్ణి ఆరాధించి స్తుతించి చివరికి మా తాతయ్యని ఏం చేశారంటే, ఆయన ఒక ఇరుకు మార్గంలో వెళుతున్నప్పుడు ఒక బండితో పోయి ఆయనను గుద్ది ఆ తల పగిలిపోయి 1 రోజు 2 రోజు ఆయన అలా పడకలో ఉండి ఆయన చనిపోయారు అని చెప్పి మా అమ్మ చెప్పడం విని ఉన్నా. తర్వాత మా అమ్మ అయితే అనాథలాగా ఉంటే వాళ్ళ ఒక రిలేటివ్ తీసుకొని చెన్నైకి తీసుకుపోయి చెన్నైలో మా అమ్మను చదివించి ఆమె నర్సింగ్ సూపరింటెండెంట్ అయ్యి ఆమె ప్రెసిడెంట్ అవార్డు తీసుకొని తర్వాత ఆ రీతిగా జీవించాము. తర్వాత తమిళ్లోనే ఆమె మాట్లాడింది. ఆమె తర్వాత అమ్మ కూడా చనిపోయింది. ఆ రీతిగా చాలా ఏం చెప్పాలి, ఒక సేవకుల కుటుంబము నుండి, తరతరాలు సేవకుల కుటుంబము నుండి నేను వచ్చానండి. మా అమ్మకు అంత భక్తి లేకపోయినా నాకు చిన్నప్పటి నుండి బైబిల్ చదవడం చాలా ఇష్టం. నేను 8th 9th క్లాస్ చదువుతున్నప్పుడే నేను బైబిల్ చదవడానికే తమిళ్ నేర్చుకొని తమిళ్లో చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్ ప్రపంచంలో అంటే చాలా పాత భాష అని చెప్పాలంటే తమిళ్ అండి. ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటారు. దానిలో తమిళ్ అనేది చాలా పాత భాష. ఆ భాషలో బైబిల్ తర్జుమా చేయబడింది ఫస్ట్. అంటే ఇంకా ఇంగ్లీష్కు ముందు వచ్చింది తమిళ్. అది చెప్పడానికి చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము నిన్న నేడు నిరంతరము ఆయన యుగ యుగములకు ఆయన ఉన్నాడు. హీస్ ఫర్ ఎవర్. ఇంగ్లీష్లో ఉంది హీస్ ఫర్ ఎవర్ అంటే ఇన్ని రోజులు అని చెప్పలేం. ఎప్పుడు లోకం పుట్టిందో అప్పటి నుండి అండి. మన గొప్పతనం అంతా ఏం ప్రయోజనం లేదు. దేవుడు యేసు ప్రభువు గురించి మనం చూస్తున్నాం. ఆయన ఈ రోజు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ఎన్నో వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని చెప్పొచ్చు. ఆయన యుగ యుగములకు, తెలుగులో చక్కగా ఉంది కదా, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. కానీ మానవ రీతిగా వచ్చి జన్మించింది మన కోసం సిలువలో చనిపోయేది, రక్తమును కార్చి చనిపోవడానికి. ఎందుకంటే మనకు పాప క్షమాపణ మనకు అవసరం. అదే కారణం అండి. సో ఆ రీతిగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. మీరు నిన్న నేడు నిరంతరము యుగ యుగములు మాతో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరు మారని దేవుడు ప్రభువా. మీరు నిన్నటి దినము, ఈరోజు, రేపు కూడా ప్రభువా మీరు శాశ్వతంగా యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నారని, మీరు ఉంటారని మేము నమ్ముచున్నాం. మా చేయి పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభువా. తండ్రి
తండ్రి యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని చెప్పారు. ఆ రీతిగానే ఉండి ప్రభువా మా చివరి ఊపిరి వరకు తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.